ఆ వ్యవస్థలో అవినీతి తొలగించడం తేలికైన విషయం కాదు. కాలక్రమేణా తొలగుతుందని చాలా పద్ధతులు పాటించాలి. అది మనం అర్థం చేసుకోకుండా ఊరికే ప్రతిదానికి విరుచుపడిపోతున్నాం. అప్పు పెరగడమే కాకుండా చాలా విచిత్రమైన రీతిలో అప్పులు చేశారు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎస్క్రో అకౌంట్తో అప్పులు చేయవు. అవును, ఎస్క్రో అకౌంట్తో చేయకూడదు. మీరు ఏ పన్నుల డబ్బు వచ్చినా అది ఖజానాకు వస్తుంది. ప్రజాస్వామ్యంలో మూల సూత్రం ఏంటంటే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు నిర్ణయిస్తే డబ్బు ఎట్లా ఖర్చు కావాలి. ప్రజల ప్రతినిధులతో చట్టసభతో సంబంధం లేకుండా పన్నుల రూపంలో వచ్చే డబ్బు డైరెక్ట్గా అప్పులు ఇచ్చినాడికి వెళ్ళిపోవటం అంటే రాజ్యాంగ విరుద్ధం. అది అంతకంటే అరాచకత్వం ఇంకోట్లేదు. ఆ రకంగా కూడా అప్పులు చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు చేశారు. అవి కూడా అంతటితో ఆగల. నాకు అర్థమైనంత వరకు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి చెల్లించాలి. అది ఇంకా అప్పులు కనిపించట్లా. ఖర్చు కాగితం మీద జరగలా ఇంకా, కానీ అవి అనివార్యం. అది మీకు డబ్బు ఇవ్వాల్సింది ప్రభుత్వం అప్పడింది, తర్వాత చూస్తామని చెప్పినారు. మీరేం ప్రభుత్వాన్ని ఎదిరించలేరు, కానీ ఇవ్వాలి ఎప్పుడో ఖచ్చితంగా. కాబట్టి ఉన్న అంకెల కంటే 1,00,000 కోట్లు ఇంకా తక్కువ ఉన్నారు. కాబట్టి ఆర్థికంగా ఒక్కరోజున కాదు, ఒక 3-4 ఏళ్ళు పడుతుంది. ఒక గార్డెన్ పెట్టాలి. రెండోది, ఒక అరాచక పరిపాలన వచ్చింది. మామూలుగానే దేశంలో చట్టబద్ధ పాలన లేదు, ఏ రాష్ట్రంలోనూ సరిగ్గా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మరీ శృతి మించి బరి తెగించి ఇక చట్టమే లేదు. ఒక గూండాల పాలన. అధికారులు ఉన్నవాడు బడి తేవడుతుంటే వాడిది బరే. గత కొన్ని రోజులుగా జరుగుతున్న మరి హత్యలు ఇవన్నీ కూడా మరి గత నెల రోజులుగా ఎవరు చేసినా కూడా మనం మీరు ఎంతవరకు దాన్ని వాళ్ళ పరిపాలన రాగానే అర్జెంటుగా జరిగిపోయింది, రాజీనామా చేయడం, ఇవన్నీ కూడా అది లేదు. అట్లా అసలు ఏం జరుగుతుందో తెలియదు. విషయాలు తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఆనాడు కూడా రోజు మాట్లాడలేదు కదా, చాలా కాలం చూసాక అధ్యయనం చేసి వాళ్ళు కూడా అంతే విషయం తెలుసుకుందాం. అంతేగాని ఇదిగో అప్పులంటే అదిగో తోక దొన్నపోతేని దాన్ని దూడను కట్టేయటం, ఈ రకంగా నేను కూడా మాట్లాడితే ఎందుకు ఇంకా సోషల్ మీడియా ఏదో మాట్లాడుతుంటాం మనం. అది కాదు, వాస్తవాలు కావాలి, హేతుబద్ధమైన ఆలోచన కావాలి, లోతైన పరిశీలన కావాలి, పరిష్కారం కావాలి. అంతేగాని నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ధ్వనిని పెంచుతున్నాం మనం. మనకు కావాల్సింది వేడి కాదు, వేడి కాదు కదా, ధ్వని కాదు, విజ్ఞత కావాలి. కాబట్టి కనీసం నాలాంటి వాళ్ళని వదిలేసేయండి ఈ విషయాల్లోకి. రోజువారీ ప్రతిరోజు ప్రతి గంట ఈ చెత్తలోకి మనం అడగకూడదు. ఇందాక చెప్పాను, చట్టబద్ధ పాలన భారతదేశంలో ఎక్కడ లేదు. కానీ ఇక్కడ మరీ బరి తెగించి సుతిమించారు. అది సమస్య. ఒక చోట చట్టబద్ధ పాలన ఉంది, ఇక్కడ ఏదో స్వర్గం ఉందని ఎవరు అంటలా ఈ దేశంలో. చాలా రాష్ట్రాలన్నింటిలో దానిలో కూడా కనీసం ఒక పరిమితి లోపల ఉంటే, కొంత సభ్యత సంస్కారం ఉంటే కొంత తట్టుకుంది సమాజం. మిగతా దీర్ఘకాలంలో చేయాల్సిన మార్పులు చేయొచ్చు. అది కూడా బరి తెగించి సిస్టమ్ వచ్చినట్టు చేస్తే అది చాలా ప్రమాదకరం. నేను చెప్పేది దాని గురించి. కాబట్టి అది వెంటనే చేయాలి. ఇక పెద్ద సమస్య రాష్ట్రానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పన, పోలవరం కావచ్చు, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కావచ్చు, మరి మళ్ళీ గత అంతకుముందు 5 ఏళ్లలో చేసినట్టుగా గత 5 ఏళ్లలో జరగనట్టుగా మనకి మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టడం కావచ్చు, మరి కియా మోటార్స్ లాంటి పెట్టుబడులు ప్రోత్సహించడం, ఎలాగో చేయాలి, చేస్తారు. ఎందుకంటే అది చేస్తారనే ఉద్దేశంతోనే ఆ ప్రభుత్వానికి పట్టం కట్టారు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు ఉన్నాయి. ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కారం ఆషామాషి కాదు భారతదేశంలో, తెలుగునాట కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ కాదు. అలాగే మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యం, చిన్న పట్టణాల అభివృద్ధి ఈ దేశం మొత్తంలో అవసరం, ఆంధ్రప్రదేశ్లో కూడా అవసరం మనకున్న పరిస్థితులు ఉపయోగించడం. కాబట్టి 3 స్థాయిల్లో ఈవేళ ఒక వ్యూహం తీసుకుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉందని అంటున్నారు. సో గత 2 సంవత్సరాలు 2 దఫాలుగా బీజేపీ అలయన్స్ అని అనుకుంటాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంది. సో ఎంతవరకు అభివృద్ధి చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మీరు మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓటేయండి అని చెప్పి మీరు మాట్లాడారు. అంటే అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి అని అన్నారా, లేకపోతే ఆ ప్రభుత్వం ఉంటే మళ్ళీ అభివృద్ధి అనేది మీరు ఇంకా కొంచెం చూసే అవకాశం ఉంటుందని ఆలోచనతో ఉన్నారు? గత 10 ఏళ్లుగా ఏం చేశారు, 2 ఇప్పుడు ఏమి వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు, 3 వాళ్ళు ప్రతిపాదిస్తున్నది వాళ్ళు చేస్తున్నది కొనసాగితే ఏం జరుగుతుంది. కాబట్టి 2 చాయిస్లు ఉన్నాయి ఇక్కడ. ఒక కూటమి ఇటు, ఒక కూటమి అటు. ఎవరు అద్భుతం కాదు, మనకి దేవతల రాక్షస మధ్య పోరాటం కాదు. అది అవును, చాయిస్ వాళ్ళిద్దరి మధ్య ఉంది. కానీ మీరు నేను చాయిస్ కాదు ఈ దేశంలో ఉన్న పరిస్థితుల్లో, ఈ దేశంలో ఎన్నికల పరిస్థితుల్లో. కాబట్టి ఖచ్చితంగా నేను కారణం చెప్పకుండా నేను ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడు కూడా మీరు ఒక పార్టీకి ఫర్గా ఎక్కడ మాట్లాడాల కాబట్టి ఆనాడు స్పష్టంగా నేను చెప్పాను, ఖచ్చితంగా గత 10 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కానీ, ఆర్థిక క్రమశిక్షణ కానీ, మన దేశంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించిన ప్రభుత్వాలకు చాలా చాలా కష్టం. రాజకీయంగా బోళ్ళు ఒత్తిళ్ళు ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణ కానీ ఎన్నికల ముందు బడ్జెట్లో కూడా తాయిలాలు ప్రకటించాలి. ఎంత ధైర్యం కావాలి,
ఎంత దేశం పట్ల మమకారం కావాలి, ఎంత దీర్ఘకాలిక దృక్పథం కావాలి. ఆర్థిక క్రమశిక్షణ కానీ, పెట్టుబడులు పెంచి ప్రోత్సహించాలని చెప్పిన వాతావరణం కానీ, దానికి తగ్గ వ్యూహాలు కానీ, మన ఎగుమతులు పెంచడం దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడం దాకా రకరకాల అన్ని కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించవు, అన్నీ మన చేతుల్లో ఉండవు గ్లోబలైజ్డ్ వరల్డ్లో. కానీ అవి రెండోది, వాళ్ళు వచ్చే 5 ఏళ్ళకి ఏం ప్రతిపాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో సంక్షేమంతా పరిపాలన లేనట్టుగా లోన్ వేవర్ చేస్తాం, ఒకసారి లోన్ వేవర్ కదా పర్మనెంట్గా లోన్ వేవర్ కోసం కమిషన్ పెడతాం, మనిషికి ₹1,00,000 ఇచ్చేస్తాం, యువకులకి మహిళలకి ఇంత డబ్బులు ఇచ్చేస్తాం, మరొకరికి ఇంత ఇచ్చేస్తాం. ఏంటి అసలు ఖజానాలో ఎంత డబ్బు ఉన్నది, ఎక్కడి నుంచి తెస్తావు, ఆ డబ్బుని ఎలా వినియోగిస్తావు, ఈ దేశంలో అభివృద్ధికి నోచుకున్నటువంటి సామాన్యుల భవిష్యత్తు బాగు చేయడం కోసం ఏం పథకాలు పెడతావు, చాలా చేయాల్సిన క్రిటిక్ చాలా ఉంది. నేను ప్రభుత్వాలు చేయనివి చేయాల్సిన రోజు చెప్తున్నాను. అవును, అలాంటి ఎజెండా చేపట్ల అది ఇస్తా, ఇది ఇస్తా, ఇది ఇస్తా. ఆర్థిక క్రమశిక్షణ నాశనం కానీ, అభివృద్ధి నాశనం కానీ. ఖచ్చితంగా ఈ రెండింటికి మధ్య ఆలోచించే వాళ్ళకి దేశ భవిష్యత్తు గురించి అవగాహన ఉంటే ఇంకో మార్గం లేనే లేదు. ఎందుకంటే దేశానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం వచ్చే 15-20 ఏళ్ల పాటు శరవేగంగా అభివృద్ధి, నిజమైన అభివృద్ధి జరిగితే చాలా సమస్యలు ఉన్నాయి. మిగతా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించారు. కానీ ముందు అసలు పైసామే పరమాత్మ. సంపద పెరిగితే దేశంలో, ఉపాధి పెరిగితే యువతకి, ఈ దేశంలో దండిగా చేతి నిండా పని, జేబు నిండా డబ్బులు ఉంటే, అవసరాలు తీరితే, మరుగు సదుపాయాలు బాగుపడితే మిగతా సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. దుర్భర పేదరికాన్ని, దారిద్ర్యాన్ని కొనసాగించడం కంటే పాపం ఇంకోవట్లేదు. మీ విధానాలు పేదరికాన్ని కొనసాగించేవైతే అంతకంటే నేను క్షమార్హం కానటువంటిది తప్పు ఇంకోవట్లేదు ప్రజాస్వామ్యంలో. కానీ ఒకటండి, మనం ఇంత మాట్లాడుకున్న ప్రజలు అలాంటి పార్టీలని స్వాగతిస్తున్నారు, అలాంటి పార్టీలకే ప్రజల్ని మనం తప్పు పట్టకూడదు. వైఫల్యానికి ప్రజలను తప్పట్టే ఉపయోగం ఉందా అసలు? ఈ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరారా? భారతదేశంలో ప్రజలంతా ఏమైనా ఉద్యమం చేశారు మాకు ఓటు ఇవ్వండి, ప్రజాస్వామ్యం ఇవ్వండి? అంటే మీరు ప్రజాస్వామ్యం నాయకత్వం ఇచ్చారు ఓటు. ఓకే, కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని సరిగ్గా నడిపే బాధ్యత నాయకత్వానిది. మీ పని మీరు చేయకుండా ప్రజలు తీరితే ఎట్లాగా? మరి ప్రజల చేత ఓటు వేయించుకోవాలనంటే ఏదో ఒకటి అందిస్తేనే వాళ్ళు మాకు ఓటు వేస్తున్నారన్న ఫీలింగ్ తీసుకొస్తున్నారు. ప్రజల్లో విజ్ఞత పెంచి, ఆలోచన పెంచి, మరి సమతూకాన్ని పాటించి ఓ దాన్ని నడిపించడం గొప్ప నాయకత్వం చాతుర్యం. అలా కాకుండా ప్రజల్ని మరింత వెర్రివాళ్ళని చేసి, అవగాహన లేకుండా చేసి, రెచ్చగొట్టి, మరి ఎప్పుడు పుచ్చుకునే వాళ్ళుగా మార్చి ఓటు పొందడం మరో రకం. రెండు నాయకత్వాలే, ఒకటి నిజమైన నాయకత్వం, ఇంకొకటి కోహన నాయకత్వం. ఓకే, కాబట్టి బాధ్యత ఆ పార్టీలది, ప్రభుత్వాలు. ప్రపంచం అంతా జరిగింది, ప్రపంచం అంతా ఈ సమస్యలు. మనం మొట్టమొదటి మనుషులం కాదు ప్రపంచంలో. అన్ని దేశాల్లో కూడా మన చిన్నపిల్లాడు కూడా, నాన్న నువ్వు కాస్త టైంకి పడుకోరా అని చెప్పంటే రాత్రి 9 అయినా కూడా మారం చేస్తాడు, ఆడుకుంటాను, టీవీ చూస్తాను సరదాగాని. మనం ఏం చేస్తాం? క్రమశిక్షణ నాన్న పడుకోవాలంటాం. అన్ని చాక్లెట్లు తింటే, చాక్లెట్ అన్నీ తింటే మంచిది కాదు నాన్న, పౌష్టికాహారం కావాలి, కూరలు తినాలి, పళ్ళు తినాలి, మరి భోజనం సరిగ్గా తినాలని చెప్తాం మనం. చివరిడు ఏమంటాడు? నాకు చాక్లెట్టే కావాలి, మారం చేస్తాడు. తల్లి బిడ్డను ప్రేమించే తండ్రి ఏం చేస్తాడు? తల్లి ఏం చేస్తుంది? వాళ్ళని కాపాడడం కోసం సమతూకాన్ని పాటిస్తుంది. నాయకత్వం కూడా ఆ బాధ్యత ఉన్నది. అంతేగాని నా పిల్లోడు కాదు కదా, వాడు చస్తే పోయింది నాకేందో అని చెప్పని నువ్వు చాక్లెట్ తిందాను ఇంకే వద్దన్నాడు అనుకోండి, వాడు నాయకుడు అవుతాడా? అప్పుడు అది ఒక తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడంలో ఏ బాధ్యత తీసుకుంటారో అదే బాధ్యత నాయకత్వం తీసుకోవాలి. ప్రజల్ని ఒప్పించడం చేత కావాలి, ప్రజల్ని కలపాలి. గొప్ప నాయకత్వానికి అసమర్థ నాయకత్వానికి తేడా అది. ప్రపంచ చరిత్రలో గొప్ప నాయకత్వం అంటే కష్టమైందైనా కూడా ప్రజలతో ఒప్పించేటువంటి చాతుర్యం, ఆ విశ్వసనీయత, ఆ ముందు చూపు, ఆ ప్రజల పట్ల ఆ ప్రేమ, అది ఉన్నవాళ్ళు గొప్ప నాయకులు అవుతారు, సమాజాన్ని మారుస్తారు. అది లేని వాళ్ళు తాత్కాలికంగా పదవులు ఎక్కుతారు, దేశాన్ని ముంచుతారు. మీరు మాటల్లో కొన్ని చెప్పారు, సామాన్యుల్ని ఆర్థిక వ్యవస్థల్లో భాగం చేయాలి అని చెప్పి. అది ఎంతవరకు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది? నిజంగా అవకాశం ఖచ్చితంగా ఉంది, ఇప్పటిదాకా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే ప్రపంచంలో మన దేశంలో ఉన్నంత అధ్వాన్నంగా విద్య, ఆరోగ్యం మరెక్కటలేదు. ఆధునిక యుగంలో మంచి ప్రమాణాల విద్య అంటే కేవలం పుస్తక పఠనమో లేకపోతే మంచి ఉపన్యాసం ఉండడం కాదు, సంపద సృష్టించే నైపుణ్యాన్ని బిడ్డకి ఇవ్వటం. ఈ దేశంలో వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే ఒక కుర్రాడు, ఆ ఇంట్లో మీకు స్కూటర్ అయితే కారో చెడిపోతే వాడు మెకానికల్ ఇంజనీర్ అంటే స్కూటర్ కారు వాడి పని, నాన్న చూడరా అని చెప్పంటే వాడికి చేత కదా, వాడు ఏం చేస్తాడు? చదువురాని మెకానిక్ దగ్గర తీసుకెళ్తాడు దాన్ని. చదువురాని మెకానిక్ సోకాళ్ళు మెకానికల్ ఇంజనీర్ కంటే మెరుగు. ఈ మాట కొంచెం పరుషంగా ఉండొచ్చు కానీ వాస్తవం అది. అదేం విద్య? అదేం విద్య? సివిల్ ఇంజనీరింగ్ చేస్తే ఆ స్ట్రక్చరల్ సౌండ్నెస్ తెలియకుండా, ఎక్కడ ఎంత స్ట్రెంగ్త్ కావాలి, వెయిట్ని బట్టి, హైట్ని బట్టి, వెయిట్ని బట్టి లేకుండా, ఏ ప్రమాణాలతో మెటీరియల్స్ కావాలో తెలియకుండా
మేసన్ మీకంటే బాగా చేస్తే తాపీ మేస్త్రి మెరుగ్గా మీ ఇంజనీర్ కంటే. అవును. కాబట్టి నిజమైన నైపుణ్యం కావాలి. విద్యా ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలి. ఇంకా కాదు, చండాలంగా ఉన్నాయి. చండాలంగా ఉన్నాయి ఇవాళ. 14-18 ఏళ్ల వయసు మధ్య గడియారం చూసి టైం చెప్పమంటే 150 మందికి తెలియదు. 14-18 ఏళ్ల మధ్య గంట చెప్తున్నారు 175-80 మంది. గంట నిమిషం చెప్పరా అంటే 150 మంది మాత్రం చెప్పగలుగుతున్నారు. 14-18 ఏళ్ల మధ్య 21వ శతాబ్దంలో. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తూకం వేయనా అన్న అని చెప్పంటే 2.5 కేజీలు కొనరా వంకాయ అంటే 2.5 కేజీలు రాళ్ళు పెట్టడం చేత కాదు. 14-18 ఏళ్ల మధ్య కఠోర వాస్తవాలు ఇవి. ఇంకేం మాట్లాడుతున్నాం మనం? ఏం విద్యను మాట్లాడుతున్నాం? 10th క్లాస్ పాసు 98%, మార్కులు 89%, 96%, జ్ఞానం 5%. కానీ లోకం పోకడ అదేగా ఉంది కదండి. ఒక అవినీతిమయమైన వ్యవస్థ మీద వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కాబట్టి వ్యక్తులుగా మీలో ఏమాత్రం అవినీతి మచ్చ లేకపోయినా కూడా ఆ వ్యవస్థలో అవినీతి తొలగించడం తేలికైన విషయం కాదు. కాలక్రమేణా తొలగుతుంది.